హాయ్ గాయ్స్, దిస్ ఈస్ ఫిట్ విత్ లియో. వెల్కమ్ టు మై ఛానల్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి మొత్తం 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. విత్ ఇన్ ఏ మంత్లో నాకు ఒక 500 సబ్స్క్రైబర్స్ వరకు నాకు రీచ్ అయ్యారు. ఇది చిన్న కౌంటే, బట్ నా వరకు వచ్చేప్పటికి ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ అనమాట. విత్ ఇన్ ఏ మంత్లో 500 సబ్స్క్రైబర్స్ అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. అండ్ ఇంకా ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ నేను పెట్టే షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ అకౌంట్ని చెక్ చేయండి. దాంట్లో చాలా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లీజ్ అందరూ చెక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పటికీ అయితే మనకి 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. సో ఇది ఇట్లానే రీచ్ అయ్యి 5000 సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అట్లానే ఇప్పుడైతే మనం ఆర్మ్స్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. మన టైప్లో ఆర్మ్స్ వర్కౌట్స్ ఎట్లా ఉంటుంది, కొంచెం ఇంటెన్స్ ఉంటుంది అనమాట. మ్యాక్స్ చాలా వరకు సూపర్ సెట్స్ ఉంటాయి, అవన్నీ ఎట్లా చేయాలి. సో నేను వర్కౌట్ పర్సనల్గా చేసినప్పుడు ఎంత ఇంటెన్స్తో చేస్తానో, మజిల్ మైండ్ కనెక్షన్ అనేది ఎట్లా పెడతానో అట్లా ఉంటుంది. ప్రెసెంట్ అయితే బిఫోర్ వర్కౌట్ అయితే నా బాడీ టైప్ అయితే ఇది. సో ఆర్మ్స్ పంప్ అవ్వకముందు ఇట్లా ఉంటుంది అనమాట. జస్ట్ నార్మల్గా న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాబట్టి న్యాచురల్ కాబట్టి ఇట్లా ఉంటుంది. వన్స్ వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఇలా ఉంటుంది మన ఆర్మ్స్. వన్స్ వర్కౌట్ స్టార్ట్ చేసి పంపింగ్ తర్వాత నిజంగా షాక్ అవుతారు. చూడండి, కమాన్. ఫస్ట్ వేరియేషన్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. హీ ఈజ్ మై పార్ట్నర్ అనమాట. మన అటు చూడు, హీ ఈజ్ మై పార్ట్నర్ అనమాట. నేమ్ వచ్చి శ్రీధర్. సో ఎప్పుడైనా సరే నేను ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నాకు అసలు డిమోటివేటెడ్ మొత్తం. అసలు నాకు మోటివేషన్ అనేది ఉండదు. ఒక పార్ట్నర్ హెల్ప్ ఉంటేనే నేను చేయగలను. బట్ ఇది పార్ట్నర్ కంటే ఎక్కువ అనమాట. ఈయన పార్ట్నర్ కంటే చాలా ఎక్కువ. నాకు ఎనర్జీ లేని టైంలో కూడా మంచిగా పుష్ చేస్తాడు, మంచి వర్కౌట్స్ చేస్తాను. నేను వర్కౌట్స్ మంచిగా చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ హిమ్ రీజన్ అనమాట. సో ఈరోజు ఆర్మ్స్ వర్కౌట్ ఎట్లా అయినా చింపేయాలని ఫిక్స్ అయ్యాం. ఆర్మ్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం సూపర్ సెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సూపర్ సెట్ డంబుల్స్ సూపర్ సెట్. ఫస్ట్ ఏంటంటే డంబుల్ కర్ల్స్. ఫస్ట్ వన్ కర్ల్ అండ్ బోత్ ఎట్ ఏ టైం. ఓకే. సో అట్లా మనకి 7 అవ్వాలి. 7 అయిన వెంటనే మళ్ళీ 2 కలిపి కుట్టేస్తారు. ఓకే, 2 కలిపి 7 1 సింగిల్ హ్యాండ్ అండ్ డబుల్ హ్యాండ్ 3 కలిపి 1 7 అండ్ 2 కలిపి 7. అండ్ లాస్ట్ లో హ్యామర్ కర్ల్స్. ఓకే, 7 సూపర్ సెట్. ఓకే, come on, do start with 5. Come on, 3 2 1 start. Come on, 1 okay, 2 3 4 5 6 7 both at a time. Come on, 1 2 3 4 5 6 7 hammer. Come on, 1 2 3 4 5 6 7 స్టాప్. చిరిగిపోయింది అసలు. అయితే ఫస్ట్ సెట్కి పంపింగ్ ఫుల్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా 3 సెట్స్ ఉన్నాయి. ఈ 3 సెట్స్లో చిరిగిపోద్ది. ఇద్దరం ఒకటేసారి అయితే చెయ్యం, ఎందుకంటే 3 సెట్స్ సేమ్ వెయిట్ నాది. ఓకే, వెయిట్స్ పెంచుదాం. సో ఇప్పుడు నేను నీకు చెప్తాను, నీకు పుష్ ఇస్తా, నువ్వు నాకు పుష్. ఓకే ఓకే, 7.5 తీసుకో. సేమ్ వేరియేషన్స్. సేమ్ వేరియేషన్స్. నువ్వు కొడతావు, నేను కొడతాను. నువ్వే. Come on, 1 2 3 7 Come on, 2 1 2 3 7 hammer. Come on, 1 2 3 4 5 6 7. Relax.
సో ఇప్పుడు మన టర్న్ అనమాట. రైట్ కమాన్. Right. ఓకే కమాన్. 1 1 2 టూ హ్యాండ్స్ కదా. 3 2 1 1 2 2 3 3 3 7 7 7 1 2 3 7. Wow, come on. కానీ 1 2 3 4 5 6 7. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం బ్రెయిన్ ఎక్కేస్తుంది. అదే కదా. అమ్మ పంపింగ్ చూడు. ఇది ఇంకా సెకండ్ సెట్ అనమాట. సెకండ్ సెట్లోనే పంపింగ్ అయితే బో అమ్మకుంది. ఇప్పుడు ఉంటుంది అసలైంది. కమాన్ లాస్ట్ 10 సెట్ అనమాట. సిరిగిపోద్ది అంతే. కమాన్ 1 1 1 వెరీ గుడ్. కమాన్ 2 2 2 3 3 3 4 4 4. Come on 5 5 5. Come on 6 6 6. Start 6 start. Come on. Come on again. Start 1. Don't stop. 2. Very good. Come on 3. అవ్వట్లేదన్నా. Come on 4. Come on 5. Come on 6. Come on hammer. Come on 1. Very good. Come on 2 3 4 5. Last 2. 1 more. Very good. అమ్మా. Very good. Relax. రావట్లేదా? చిన్నగింది ఈడ. అమ్మా. ఇప్పుడు నాకు తిరుగుద్దులే. వీడియో కోసం చేసేద్దాం అనుకుంటాం కానీ కష్టమే. అయ్యో. రైట్. ఓం నమః శివాయ. Come on. 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 5. Come on. 6 6 6 1 2 3 4 5 6. Come on. Come on. 1 2 3 4 5 6 7. ఎలా ఉంది? పంపింగ్ అయితే బాగుందన్నా. ఇంకా ఫస్ట్ వేరియేషన్ ఇది. సూపర్ సెట్స్ ఎవ్రీడే చేయొద్దు. సూపర్ సెట్ అనేవి ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైనా సరే చిన్న మజిల్స్ అయినా మ్యాక్స్ చిన్న మజిల్స్ చేయడానికి ట్రై చేయండి. పెద్ద మజిల్స్ సూపర్ సెట్స్ చేయొద్దు. చేసిన డైలీ చేయొద్దు. ఎందుకంటే సూపర్ సెట్స్ అనేవి విపరీతమైన అంటే నీకు హై ఇంటెన్సిటీ అనమాట. నీకు బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. సూపర్ సెట్స్ చేయాలన్నా కానీ మీరు ఎప్పుడైనా సరే ఒక 2-3 వీక్స్కి ఒకసారి పెట్టుకోండి. ఎవ్రీ వీక్ ఇంక్లూడ్ చేయొద్దు. బట్ పంపింగ్ అయితే అదిరిపోద్ది. బిగినర్ చేయొచ్చా ఇది? బిగినర్స్ చేయొచ్చా? బిగ్నర్ సూపర్ సెట్ వద్దు. నా సజెషన్ అయితే బిగ్నర్ సూపర్ సెట్ అస్సలు వద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బిగ్నర్ సూపర్ సెట్ చేయొద్దు. బిగ్నర్స్కి ఎప్పుడు కూడా నేను చెప్పింది ఒకటే ఫ్లో ఫాలో అవ్వండి. ఎప్పుడు కూడా 3 to 4 వేరియేషన్ 3 to 4 సెట్స్ 12 to 15 రెపిటేషన్స్ అంతే. సూపర్ సెట్కి ఒక ఇంటర్మీడియట్ లెవెల్ తర్వాత వెళ్ళిన తర్వాత మీరు సూపర్ సెట్ చేయండి అంతే తప్ప నార్మల్ ఉన్నప్పుడు చేయొద్దు అసలు. ఓకే. చెప్పే కదా మనం బిగినింగ్ లెవెల్లో ఉన్నప్పుడు ఇంజరీ ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి. ఈ సూపర్ సెట్స్ ఈ హెవీ వెయిట్స్ ఇవేమొద్దు. అర్థమైపోతుంది మీకే. ఒక్కసారి నీకు మనం సూపర్ సెట్ చేసేదే ఉన్న మజిల్ని ఇంకా పంప్ చేసుకోవడానికి. బిగినర్స్కి ఇంకా మజిల్ అప్పుడే ఫామ్ అవ్వదు కదా. ఓకే. ఉంటుంది కానీ అంత మంచిగా ఫామ్ అవ్వదు. ఈ సూపర్ సెట్ చేయాలన్నా నీకు చాలా టెక్నిక్ కావాలి, మైండ్ మజిల్ కనెక్షన్ కావాలి. సో సూపర్ సెట్ అనేది బిగినర్స్ అవాయిడ్ చేస్తే బెటర్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాప్ సెట్. డ్రాప్ సెట్స్. సో డ్రాప్ సెట్ అనమాట. డ్రాప్ సెట్ ఎట్లా ఉంటుందంటే మొత్తం 2.5 ప్లేట్స్ ఒక 4-4
లేదా ఒక 5-5 ఓకే ఒకటే. ఫస్ట్ సెట్ Plain bar ఆ? ప్లెయిన్ బార్. ఓకే ప్లెయిన్ బార్ ఫస్ట్ సెట్ 6. ఓకే అలాగా ఒక డ్రాప్ సెట్ డ్రాప్ Okay, చేస్తూ ఉంటాం. okay. 1 ప్లేట్ ని డ్రాప్ చేస్తూ ఉంటాం. డ్రాప్ చేస్తే చేయాలి. లాస్ట్ ఎంటీ రాడ్ తో మాత్రం 10 రిపిటేషన్స్ రావాలి. ఓకే, అది తిరిగిపోద్ది చూడండి. సో మీరు కూడా సూపర్ సెట్స్ చేసినప్పుడు రిస్ట్ బ్యాండ్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే రిస్ట్ డ్యామేజ్ అవ్వకుండా. నాకు ఆల్రెడీ రిస్ట్ పెయిన్ ఉంది, ఇప్పటి కాదు చాలా రోజుల నుంచి నాకు రిస్ట్ పెయిన్ ఉంది, అందుకే నేను సేఫ్టీ యూజ్ చేస్తున్నా. సో ఓకే, డ్రాప్ సెట్ అర్థమైంది కదా. ఎవ్రీ 6 కి డ్రాప్ చేయాలి. ఓకే రైట్ కమ్ ఆన్ రైట్. 1 స్లో 2 2 3 4 5 6 1 second come on 1 2 3 4 5 6. Oh. 1 2 3 4 5 6. come on రానే 1 2 3 4 5 6. 1 second come on 1 2 3 4 5 6 7 8 9 10 ఎలా ఉంది రకరకాలే ఉంది. చేసిన కాసేపటి వరకు మాటలు రావన్నమాట. అదే కదా అవుదా సి మై పంపింగ్. నీకు ఉంటుందిలే ఇప్పుడు. నీకు ఉంటుందిలే. ఓకే ఓకే స్టార్టా. మిడిల్లో పట్టుకోవాలా మిడిల్ ఫింగర్. ఓకే కమాన్ 1 2 3 4 5 up 6. ఎలా ఉంది? బాగుందా? 1 2 3 4 5 6. చేస్తున్నప్పుడు మాట్లాడుకో, ఎక్కడైనా పట్టింది అనుకో మళ్ళీ. 1 2 3 4 5 6. కమాన్ అవ్వలా ఇంకా. కమాన్ 1 స్లో 2 3 4 5 6. ఎంటీ రాడ్ 10 రావాలి. ఎంటీ రాడ్ 10 స్లోగా. కమాన్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అమ్మా ఏడ నేర్చుకున్నావు అన్నా ఇలాంటి మాకు చూపిస్తున్నావు ఈడ. బాగుందా? పంపింగ్ సరే. అదేగా ఇది వన్ టైమే ఓకేనా? లేదు, యాక్చువల్లీ చేయొచ్చు. యాక్చువల్లీ సేమ్ అట్లానే మనం 3 sets ఎట్లా చేస్తాం, 3 sets చేయొచ్చు. చేద్దాం. ఇప్పుడు 1 set అయింది, ఇంకా 3 sets ఉన్నాయి. ఓకే ఇంకా ఉందా? 3 sets కంప్లీట్ చేద్దాం. అమ్మా ఈడికే చిన్నదంటే మళ్ళీ. బట్ సూపర్ సెట్స్ పంపింగ్ మాత్రం ఘోరంగా ఉంటుంది. నీకు మజిల్ బిల్డ్ అవ్వాలి అని అంటే నువ్వు ఏం చేస్తావు అంటే, అసలు ఇది రెస్ట్ లేని వర్కౌట్.
అంటే దీనికి అసలు నీకు సెట్ అనేది గ్యాప్ అనేది ఉండదు. రేపు చేస్తాం కాబట్టి ఇది ఒక లైక్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అని చెప్పొచ్చు. సో మీరు ఇది చేసినప్పుడు ఏం చేస్తారంటే డైట్ మాత్రం మంచిగా తీసుకోండి. దీంతో మజిల్ బిల్డింగ్ అనేది చాలా బాగుంటుంది సూపర్ సెట్ వల్ల. పంపింగ్ కూడా బాగుంటుంది. మనకి పంపింగ్ బాగుంటే మజిల్ బాగుంటుంది. ఓకే, సెకండ్ సెట్ అనమాట. చూద్దాం. నాకు తెలిసి సేమ్ కౌంటింగ్ సేమ్ కౌంటింగ్. ఓకే, నాకు తెలిసి మధ్యలో డ్రాప్ అయిపోవచ్చు నేను. ఇప్పటికే ఓవర్ పంప్ అయింది చాలా. ఓకే, కమ్ ఆన్. రైట్. Yep. 1 2 3 4 5 6. 1 second. Come on. 1 2 3 4 5 6. Oh wow. రావట్లేదా? రావట్లేదు. కానీ లాస్ట్ 2 ఉందిలే. 1 2 3 4 5 6. కానీ రాని. అబ్బో, ఒక నిమిషం. 1 2 3 4 5 6. లాస్ట్ రాని. ఎంటీ రాడ లేపు. వాడు అమ్మాయి లేపుతారాడా? ఎక్కడ ఆడంటే చూపిస్తా ఆడా. కానీ 1 2 3 4 డౌన్ 5 6 7 8 స్లో 9 10. రైట్. క్యాస్టింగ్ బ్రెయిన్. ఎక్కడ మా అమ్మాయిలు లేపేది? చూపిస్తాను నీకు. ఆడ ఉందిగా, ఆడ లేపుందిగా అమ్మ. అక్కడ ఎవరు లేరు కావాలని. అమ్మాయిలు లేపుతారంట. లేపుతారు మరి. లేపుతారు అమ్మాయిలు. అమ్మాయిలకైతే ఏమైంది? లేపుతారు, అమ్మాయిలు లేపారు అంటున్నారా? వాళ్ళకి మాత్రం స్టామినా ఉండదా, బలం ఉండవా? అమ్మా. 1 2 3 4 5 6. అమ్మా, కమాన్. నాకంటే చాలా బెటర్ నువ్వు. చాలా అంటే చాలా బెటర్ నాకంటే. కమాన్, స్లోగా 8 9 10. మీకు ఏం వేస్తున్నాయండి? మాకు వచ్చి చంపేస్తారు ఇక్కడ. అమ్మా, మీకు ఏం రైట్స్ ఉన్నాయండి? మా డబ్బులు మాకు ఇచ్చాను, వెళ్ళిపోతాం. మిగతా వాళ్ళని కామెంట్స్ ఇచ్చాను, మాకు వెళ్ళిపోవాలి. ప్రోటీన్ ఫుడ్ తింటున్నావా? ప్రోటీన్ తాగుతున్నావా? ప్రోటీన్ తాగుతున్నావా? ప్రీ వర్కౌట్ ఏమైనా తినొస్తున్నావా? ప్రీ వర్కౌట్ అప్పుడప్పుడు, డైలీ తాగుతలే. ప్రోటీన్ ఫుడ్ తింటున్నావు కదా, అన్నీ మూసుకొని చేయి. మరి చేస్తున్నా నిజంగా. సూపర్ సెట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ సూపర్ సెట్ అనమాట. సో ఆ సూపర్ సెట్ నేను ఇప్పుడు చూపిస్తా. సో వెయిట్ వచ్చేసి మనం కేబుల్ క్రాస్ ఓవర్ తీసుకొని, మల్టీ క్రాస్ ఓవర్ తీసుకొని, దాంట్లో మన బైసెప్ రాడ్ తీసుకొని, సో మీరు వెయిట్, మీ ఎఫర్టబుల్ వెయిట్ మొత్తం 4 times రావాలి. 4 into 7 అంటే 7 రెపిటేషన్స్ ఒకటేసారి. 4 7 అంటే 21 రావాలి. ఓకే, సేమ్ వెయిట్తో చేయాలా? సేమ్ వెయిట్ కాదు. ఓకే, 30 25 20 15 10 మొత్తం 5 రావాలి. ఓకే, కమాన్, చిరిగిపోవాలి. 10 రెపిటేషన్స్ రావాలి. ఓకే 10 రెపిటేషన్స్. కమాన్. 1 2 3 4 5 6 7 8 9 10. రావట్లేదా? అమ్మో, కమాన్. సేమ్ 10. 10. కమాన్. 1 2 3 4 5 6 7 8 9 10.
ఎలా ఉంది? ఇంకో డౌట్ అన్న, మనం మజల్స్ ఇప్పుడు ఏవి చేస్తున్నాం కదా, ఇప్పుడు కనిపిస్తుంది మజల్స్, ఇంటికి పోయిన తర్వాత మొత్తం దిగిపోతుంది. ఎందుకు? యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం నార్మల్గా మనం వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మజిల్ టిష్యూ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, మన వర్కౌట్ అంటే డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయితేనే నీకు ఎట్లా అంటే పంపింగ్ అనేది ఫీల్ అవుతావు. అంటే సోర్నెస్ అనుకో, నీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకో ఎట్లా వస్తుంది, సేమ్ అట్లానే ఇది కూడా అంతే. దాన్ని స్ట్రెస్ చేస్తున్నప్పుడు అది నీకు ఎట్లా అంటే ఆ స్వెల్లింగ్ అనేది వస్తుంది, మజిల్ బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు జిమ్ అయిన తర్వాత నువ్వు తీసుకునే ప్రోటీన్ ఇంటేక్ కానీ నీ స్లీప్ కానీ వీటిల్లో మాత్రమే బ్రేకేజ్ అయింది రికవర్ అవుతుంది. సో ఇప్పుడు నీకు కాసేపు అయిన తర్వాత పంపింగ్ ఫీల్ నీకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రాపర్ రికవరీ ఉందో, ప్రాపర్ డైట్ ఉందో, మళ్ళీ అది రీగైన్ అవుతుంది. సేమ్ ఓకే ఓకే, అది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అందుకే మనం మజిల్ని బ్రేక్ చేసుకుంటున్నప్పుడు దాని రికవరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రికవరీ లేకపోతే మాత్రం వేస్ట్, నువ్వు చేసి వేస్ట్. ఓకే, come on. 1 2 3 4 5 6 7 8 9 10. Once again. వద్దు, 5 తగ్గించాలా? 10 అయినా పర్లేదు. కొద్దిగా వైట్ పట్టుకో, వైట్ కొద్దిగా వైట్, రైట్. డౌన్ 1 డౌన్, ఇంకా డౌన్ 3 4 5 6 7 8 9 10. 4 5 6 7 8 9 10. ఇంకొక సెట్, సూపర్ సెట్. సేమ్ వెయిటా? సేమ్ వెయిట్. సక్సెస్ఫుల్గా బైసెప్ అయితే కంప్లీట్ చేసాం. సూపర్ సెట్స్ కూడా ఎక్కువ చేయొద్దు, అన్ని వేరియేషన్స్ చేసినట్టు. ఎట్లా అంటే చాలామంది ఏం చేస్తారంటే సూపర్ సెట్స్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ మీరు నార్మల్ రెగ్యులర్ వర్కౌట్స్ చేసినప్పుడే మధ్య మధ్యలో యాడ్ చేస్తారు. బట్ అదైతే చేయొచ్చు అలా కూడా. బట్ మీకు ఇంకా ఇంటెన్స్ వర్కౌట్స్ కావాలి అని అంటే సూపర్ సెట్ ఎట్లా చేస్తారంటే దానికంటే ఒక ఎవ్రీ 2-3 వీక్స్ తర్వాత ఒక షెడ్యూల్ పెట్టేసుకోండి, చాలా బెటర్ అది. సో ఓన్లీ ఆ మజిల్ చేసినప్పుడు ఆ మజిల్కి అన్ని సూపర్ సెట్స్ మాత్రమే చేయండి, అదైతే బెటర్. అంటే మన రెగ్యులర్ వర్కౌట్తో పాటు సూపర్ సెట్స్ చేయడం కాదు, సూపర్ వర్కౌట్స్కి రెగ్యులర్గా ఒక వర్కౌట్ పెట్టుకుంటే చాలా మంచిది. ఒక షెడ్యూల్ ఇచ్చేస్తే దానికి చాలా బాగుంటుంది. సో పంపింగ్ మాత్రం ఘోరంగా ఉంటుంది. చూసారు కదా, ఆఫ్టర్ పంపింగ్ తర్వాత అయితే మన ఆర్మ్స్ పొజిషన్ అయితే ఇది కనబడుతుందా, ఆఫ్టర్ పంపింగ్ అనమాట. సో ఇది మన ఆర్మ్స్ అనమాట, ఇది మన ఆర్మ్స్. బాగున్నాయి కదా, ఆఫ్టర్ పంపింగ్ మన ఆర్మ్స్ అనమాట. సో ఇప్పుడైతే మనకి బైసెప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ట్రైసెప్లో కూడా 3 వేరియేషన్స్ ఉంటాయి. ఆ 3 కూడా సూపర్ సెట్సే, అది ఇంకా బాగుంటాయి. కమాన్. సో మనం స్టార్టింగ్ ఆర్మ్స్ చేసాం కదా. ఓకే, సో స్టార్టింగ్ ఆర్మ్స్ చేసినట్టు సూపర్ సెట్ ఇట్లాగా ఇది కూడా ఇప్పుడు ట్రైసెప్ స్కల్ క్రషర్స్ చేస్తాం. ట్రైసెప్ కూడా మనం సేమ్. సో ఇది కూడా బెస్ట్ సూపర్ సెట్ ఇది. బట్ ఒక్క సెట్కే పంపింగ్ మాత్రం అదిరిపోద్ది. చూడండి ఒకసారి, దీని తర్వాత నా ట్రైసెప్ ఫ్లెక్స్ చేస్తాను, మొత్తం ఫుల్ పంపింగ్ అయిపోతుంది. వెయిట్ తీసేయాలా? వెయిట్ తీయాలి. దిస్ ఇస్ ఆల్సో డ్రాప్ సెట్. ఓకే, ఇది కూడా డ్రాప్ సెట్. సూపర్ సెట్ అనేది డ్రాప్ సెట్, ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా బ్యాక్, ఇంకా బ్యాక్, రైట్. కమ్ ఆన్. కౌంట్ 7. ఓకే, 1 1 2 3 4 5 6 7. Last 3. 1 2 3. Drop. Done. 1 2 3 4 5 6 7. Slow. 8. Last 2. 9 10. 1 second. Right. So 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, లాస్ట్ 10. Empty rod to 10. కమాన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, కమాన్ 9, లాస్ట్ వన్ 10. Oh, అబ్బా, చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. మనం టోటల్ అన్నీ కలిపి 40 రెప్యుటేషన్స్ అనమాట. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎఫెక్టివ్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సూపర్ సెట్లో హైలైట్ ఉంటుంది కానీ అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ట్రైసెప్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, మీరు యామ్స్ వర్కౌట్ చేసినప్పుడు ఎప్పుడు ఏం చేస్తారంటే, మనకి బైసెప్పే మంచి లుక్ అనుకుంటాం, బట్ ట్రైసెప్ ఇచ్చే లుక్ మాత్రం ఏది ఇవ్వదు. సీరియస్లీ ట్రైసెప్ నిజంగా మనకి బైసెప్ ఎట్లా అంటే కామన్, ఇది ఒక కట్ కనిపించడం కామన్, బట్ ట్రైసెప్ కట్ అనేది చాలా కష్టపడాలి. ట్రైసెప్ కట్ రావాలంటే నమ్మ ఒక బండి మీద ఇట్లా కూర్చున్నామంటే హాఫ్ హ్యాండ్ చేసుకున్నప్పుడు ఆ కట్ ఎట్లా కనబడితే నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? భలే ఉంటుంది. ఇప్పుడు చేసే బోస్ట్ నీ ఆర్మ్స్ లో అట్రాక్టివ్ పార్ట్ వచ్చేసి ట్రైసెప్ మాత్రమే. సీరియస్లీ ట్రైసెప్. నువ్వు హాఫ్ హ్యాండ్ టీ షర్ట్ వేసినా సరే నీకు ఎంత బైసెప్ ఉన్నా నీ ట్రైసెప్ లేకపోతే నీ ఆర్మ్స్కి లుక్ ఉండదు. అందుకే చాలా మంది ఇగ్నోర్ చేస్తారు ట్రైసెప్ని. ఆ ట్రైసెప్ కట్ ఖచ్చితంగా కావాలి. ఇట్లా పెడితే ఆ ట్రైసెప్ అట్లా కనబడితే నీకు ఎంత ప్రౌడ్ ఉంటుంది తెలుసా? దీని అమ్మ బండి మీద ఇట్లా కూర్చున్నావంటే ఆ ట్రైసెప్ కట్ కనబడుతుంటే నేనే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. మిర్రర్ నుంచి భలే కనబడుతుంది. ఇది కూడా డ్రాప్ ఫిట్స్ సో మనకి ఇప్పుడు ట్రైసెప్లో మనకి నాకు తెలిసి ఎవరో ట్రై చేసి ఉండరు. ఇది మన రోప్ పుష్ డౌన్తో కూడా మనం సూపర్ సెట్ అనేవి మనం ట్రై చేయొచ్చు. అది చాలా ఎఫెక్టివ్ పడుతుంది. ఉన్న వర్కౌట్స్ కంటే కూడా చాలా మంచిగా ఎఫెక్టివ్ పడుతుంది రోప్ పుష్ డౌన్ తోటి. ఇది కూడా డ్రాప్ సెట్ అనమాట. డ్రాప్ సెట్ సూపర్ సెట్ అని చెప్తాం. ఫస్ట్ అయితే మీ మ్యాక్స్ మీరు ఎంత వెయిట్, మీ అఫోర్డబుల్ వెయిట్ ఎంత ఉంటుందో అంత పెట్టుకొని మీరు సూపర్ సెట్ డ్రాప్ చేసి ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ నేనైతే నా అఫోర్డబుల్ వెయిట్ అంటే నా మోడరేట్ వెయిట్, నేనైతే హెవీ వెయిట్ ఎంత కొట్టాలంటే 80 కేజీలు కొట్టచ్చు. బట్ మనకి కరెక్ట్గా ట్రైసెప్ వర్క్ అయ్యేది హెవీ వెయిట్ అయితే నేనైతే ఒక 50 కేజెస్ పెట్టగలను. సో 50 దగ్గర నుంచి నేను 3 డ్రాప్ సెట్స్ చేస్తా. ఆ 3 డ్రాప్ సెట్స్ కూడా ఎట్లా అంటే ఒకటే పొజిషన్ కాదు, నేను చూపిస్తాను. ఒకటే పొజిషన్ కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తగ్గించు. ఎంత 40? సో మిడిల్ ఇప్పుడు ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓ వాసిపోతుంది. లాస్ట్ 25. సో ఇప్పుడు మొత్తం లాంగ్ బ్యాక్. ఫస్ట్ షార్ట్ డిస్టెన్స్, నెక్స్ట్ మీడియం, నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్. ఓకే. హ్యాండ్స్ ఎప్పుడు కూడా బ్యాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది సూపర్ సెట్ అనమాట. ట్రైసెప్ పంపింగ్ అయితే అద్దరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి. కమాన్. రైట్, సేమ్ ప్లేస్. క్లోజ్. రైట్, డౌన్. 1, చెస్ట్ అప్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో మనం ట్రైసెప్ వర్క్ చేసినప్పుడు ఎట్లా అంటే చాలామంది ఈ ఫోర్ ఆర్మ్ దగ్గర నుంచి ఎల్బో కూడా ఇట్లా చేస్తారు. అట్లా చేయొద్దు అసలు. నీకు అసలు వర్కౌట్ అవడమే కాకుండా నీ పెయిన్ అంతా, నీ వెయిట్ అంతా కూడా షోల్డర్ మీదే వర్క్ అవుతుంది. ఇట్లా ఎల్బోస్ మూవ్ చేస్తాయి. సో ఎప్పుడు కూడా
ఎల్బోస్ అనేవి స్టేబుల్ ఉండాలి. స్టేబుల్ ఉండి జస్ట్ ఫోర్ ఆర్మ్ మాత్రమే స్క్వీజ్ రిలీజ్, స్క్వీజ్ రిలీజ్, స్క్వీజ్ రిలీజ్. చాలామంది ఇంకోటి ఏం చేస్తారంటే చేసే మిస్టేక్, చాలామంది కిక్ చేస్తారు 1 2 3 అట్లా కిక్ చేయొద్దు. హోల్ మన ఫిట్నెస్లో ఏ వర్కౌట్ చేసినా సరే కిక్కింగ్ అనే కాన్సెప్ట్ కాదు, స్క్వీజింగ్ అనే కాన్సెప్ట్ మాత్రమే. జస్ట్ స్క్వీజ్ రిలీజ్, స్క్వీజ్ రిలీజ్, స్క్వీజ్ రిలీజ్. సో మనం సూపర్ సెట్స్ చేసినప్పుడు చాలామంది వర్కౌట్స్ని చూస్ చేసుకోవడం చాలామందికి తెలియదు అనమాట. ఎట్లా అంటే సూపర్ సెట్స్ అంటే ఏదో అనుకుంటారు, బట్ సూపర్ సెట్స్ అనేవి ఎట్లా అంటే మనం చేయడానికి ఈజీగా యాక్సెస్ ఉండాలి. అండ్ ఫస్ట్ టు సెకండ్ సెట్కి వెళ్ళేపాటికి ఫస్ట్ సెట్ నార్మల్ అనిపించాలి, సెకండ్ సెట్ ఎప్పుడైతే ఇంటెన్స్ చేస్తామో అప్పుడు చాలా కష్టం అనిపించాలి, పంపింగ్ అక్కడనే అయిపోవాలి. సో మనకి సూపర్ సెట్స్లో, మన ట్రైసెప్ సూపర్ సెట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ ఏంటి అంటే మనం చేస్తాం కదా, మనం బ్యాక్ డిప్స్ చేస్తాం కదా. సో బ్యాక్ డిప్స్ ఎట్లా చేస్తాం, మనం నార్మల్గా చేస్తాం. సో ఇవి ఏంటంటే వెయిట్ యాడ్ చేసుకొని ఒక్కొక్క వెయిట్ డ్రాప్ సెట్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే సూపర్ సెట్స్ అంటే మనం 2-3 వేరియేషన్స్ని కలిపి చేస్తే దాన్ని సూపర్ సెట్ అంటాం. ఈ డ్రాప్ సెట్ కూడా సూపర్ సెట్ అండర్లోకి వస్తుంది. ఈ డ్రాప్ సెట్ని కూడా సూపర్ సెట్ అంటారు. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఏదైతే మనం చేస్తామో, మల్టిపుల్ వర్కౌట్ వేరియేషన్స్ ఏవైతే మనకు కలుస్తాయో, లేదా ఒక మల్టిపుల్ సెట్స్ అన్ని కలిపి ఒక సెట్ కింద మనం చేస్తామో దాన్ని సూపర్ సెట్ అంటాం. ఓకే, ఫస్ట్ అయితే ట్రైసెప్ సూపర్ సెట్, ట్రైసెప్ బ్యాక్ డిప్స్. ఇది కూడా అల్టిమేట్ వర్కౌట్ అనమాట, భలే వర్క్ అవుతుంది. మంచి వర్క్ అవుతుంది, కానీ ఇది సూపర్ ఉంటుంది. ఫోర్ టెన్స్ రావాలి. దీనిపై నేను కూర్చోవాలా? ఇంకెవరిని తీసుకా. ఓకే, 1 2 3 4 5 down 6 7 8 9 10 drop 1 2 3 4 హీల్స్ మీదనే కూర్చోవాలా? 6 7 8 9 10. Wow, come on. 1 2 3 4 5 6 7 8 9 10. Last. Come on. 1 2 Down. 3 4 Down. Come on. 5 6 7 8 9 10. Last. ఖాళీ కొట్టు. ఖాళీ రానే. Last set. Last. 1 2 3 4 Down. 5 6 7 8 9 Last. 10. అబ్బా, ఇంకా నేను 60 పెడదాం అనుకున్నా. అలాగే పోయిందా? ప్రాపర్గా చేయండి. వన్స్ మీకు ప్రాపర్గా చేయకపోతే మాత్రం ప్రెషర్ అంతా బ్యాక్ మీద పడుతుంది. లైట్గా పడింది బ్యాక్ మీద. ఓకే, ఇప్పుడు నువ్వు లాస్ట్లో ఇలా పెట్టించినావు కదా లెగ్, అలా పెట్టచ్చా లాస్ట్లో? ఓకే, నీకు అల్టిమేట్గా ఏంటంటే ట్రైసెప్ అనేది నీకు ఎట్లా అంటే ఎక్స్టెన్షన్ అవ్వాలి. ట్రైసెప్ అనేది నీకు ఎల్బో అనేది మూవ్ అవ్వాలి, అది టార్గెట్. నీకు ఇట్లా పెడితే ఏంటంటే ఎక్స్ట్రా వెయిట్ పడుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. కమాన్ డూ. లెగ్ క్లోజా? లెగ్ నీ ఇష్టం, లెగ్ క్లోజ్ అన్న పెట్టచ్చు, లాంగ్ పెడితే ఇంకా నీకు సపోర్ట్ ఉంటుంది. ఓకే, కమాన్. సరిగిపోద్ది. 6 7 8 9 10. లాస్ట్ 10. కమాన్. 7 8 9 10. రిలాక్స్. ఇది ఓకే. సూపర్ సెట్స్ చేసినప్పుడు మనం ఏంటంటే హై ఇంటెన్సిటీ, ఒక కరెక్ట్ ప్రాపర్ ఫామ్ ఉన్న వాళ్ళు మాత్రమే, అది ఎప్పుడు నీకు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి నీకు దాటిన తర్వాత మాత్రమే నీకు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది వస్తుంది. ప్రాపర్ టెక్నిక్ ఫాలో అవుతాం. బిగినర్స్ అనే వరకు ఆ టెక్నిక్ ఫాలో అవడం కష్టం కాబట్టి నేను బిగినర్స్ వద్దని చెప్పాను. ఎస్, మనం చేసినప్పుడు కూడా చాలాసార్లు ఫామ్ మిస్ అవుతుంది.
ఫస్ట్ ఒక 2 సెట్స్ బాగానే వస్తాయి, తర్వాత నుంచి నీకు అప్పుడే చూసుకొని చేయాలి మనం. ఓకే, ఓకే. సో మనకు ఆల్రెడీ మజిల్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇట్లా చేసినా తప్పే, ఇది కూడా కరెక్ట్ కాదు. బట్ ఓకే, బయట అయితే అల్టిమేట్గా నీకు ట్రైసెప్ మీద పడింది కదా, అంతే. సో గైస్, ట్రైసెప్ వర్కౌట్స్ అయితే ఇవి సూపర్ సెట్స్. సో మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి మనం బైసెప్ జస్ట్ ఫ్లెక్స్ చేద్దాం అంతే. ఓకే, సో ఓకే, సో అల్టిమేట్గా మన బైసెప్ ఇది అనమాట. సో ఎలా ఉంది మరి వర్కౌట్? చిన్నగా మొత్తం బాగుంటుంది, సూపర్ సెట్స్ బాగుంటాయి. అంటే ఎవ్రీ వీక్ కొట్టాలా సూపర్ సెట్స్, లేకుంటే ఎవ్రీ వీక్ అని చెప్పను నేను, ఎవ్రీ 3 వీక్స్కి ఒకసారి. నా సజెషన్, బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మనం సూపర్ సెట్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం మనం చేసే పార్ట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే మనం గ్యాప్ ఇవ్వం, ఓకే, గ్యాప్ ఇవ్వకుండా ఇంటెన్స్తో చేస్తాం కాబట్టి ఇది ఏం చేస్తారంటే ఒక 3 వీక్స్ నార్మల్ షెడ్యూల్ చేసి ఒక 1 వీక్ మాత్రం సూపర్ సెట్ చేసుకుంటే బెటర్. ఓకే. సో ఎందుకంటే హై ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి ప్రాపర్ వర్కౌట్, ప్రాపర్ సూపర్ సెట్ చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రాపర్ ప్రీ వర్కౌట్ తీసుకోవాలి, ఫుల్ ఆన్ డైట్లో ఉండాలి. ఓకే, ఫుల్ ఆన్ డైట్లో ఉంటేనే నీకు మజిల్ రికవరీ బాగుంటుంది తర్వాత. లేదంటే కనుక యూ స్టార్ట్ పెయినింగ్, నీకు జాయింట్ పెయిన్స్ అని చెప్పి ఇవన్నీ ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అల్టిమేట్గా బ్లాస్ట్ చేసాం అనమాట వర్కౌట్. సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది, చాలు. ఇంకా నెక్స్ట్ రికవరీ పార్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ సూపర్ సెట్ చేసినందుకు రికవరీ పార్ట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సూపర్ సెట్ చేసినప్పుడు. ఓకే, దెన్ ఎనీ టైమ్స్ చేయొచ్చు బైసెప్ ట్రైసెప్స్. బైసెప్ ట్రైసెప్ అయితే నేనైతే ఒకసారి ట్రైసెప్ చేస్తాను, ఒకసారి ట్రైన్ చేస్తాను. బోత్ ట్రైసెప్ బైసెప్ ఒకటే డే, 1 డే, చిన్న మజిల్స్ కాబట్టి. ఇప్పుడు చాలా చెస్ట్ మంది చేస్తారు కదా, డైలీ మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వస్తారు, బైసెప్ ట్రైసెప్ కొడుతూనే ఉంటారు కదా. అదంతా ఎట్లా అంటే తెలియని వాళ్ళు అంతే, తెలిసిన వాళ్ళు అయితే అట్లా చేయరు. ఇప్పుడు వచ్చి ఒక విషయం చెప్తాను, నీకు మజిల్కి అది చిన్న మజిల్ అయినా పెద్ద మజిల్ అయినా సరే నీ మజిల్కి 24 అవర్స్ నుంచి 48 అవర్స్ రెస్ట్ టైం ఉండాలి. ఓకే, అది చిన్న మజిల్ అయినా పెద్ద మజిల్ అయినా సరే, ఓకే, అర్థమైందా? సో అట్లా ఉంటేనే నీకు ప్రాపర్ రికవరీ ఉంటుంది, నీ సైజ్ గెయినింగ్కి నీకు ప్రాపర్ రిజల్ట్స్ నువ్వు చూడగలవు, అంతే. అంత మించి ఇంకేం. నీకు రికవరీ మంచిగా ఉందనుకో, నీకు మజిల్ డెఫినేషన్ బాగుంటుంది. మెయిన్ ఆ డెఫినేషన్, బైసెప్ ఇంత సైజ్ ఎవడైనా పెంచుతాడు, బట్ నీకు చూడంగానే ఆ మజిల్ డెఫినేషన్ అనేది కనిపించాలి. ఓకే, అందుకే డైలీ కొడతారు, నేను కూడా చూస్తాను చాలా మందిని బైసెప్ ట్రైసెప్ డైలీ చేస్తారు, బట్ అట్లా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలియక చేస్తున్నారు అంతే, ఎవరు గైడ్ చేయక చేస్తున్నారు అంతే. లేదా ఏంటంటే డైలీ కొట్టేస్తే నాకు ఇంకా మంచి పెరిగిపోతుంది అనుకుంటారు. కానీ నీకు వర్కౌట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్కౌట్ మనం చేసిన దానికంటే కూడా రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. నీ మజిల్ డెవలప్ అయ్యేది ఓన్లీ రికవరీ పార్ట్లో మాత్రమే. ఇక్కడ నువ్వు 1 అవర్ చేసి 1 అవర్ చేయడం వల్ల మాత్రమే నీ మజిల్ బిల్డ్ అవుతుందంటే అది చాలా పెద్ద మిత్. అది వర్కౌట్ యూజ్ ఉంటుంది ఎక్కడి వరకు 30% మాత్రమే, రిమైనింగ్ 70% నీ మజిల్ గ్రోత్ అవ్వాలంటే ఖచ్చితంగా రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మా వర్కౌట్ అయితే సూపర్ సెట్ అయితే మీకు నచ్చింది అండ్ అట్లనే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ టిప్స్ కూడా ఇంకా అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే విత్ ఇన్ ఏ మంత్లో 500 సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అయ్యా విత్ ఇన్ ఏ మంత్లో. ఇది నాకైతే చాలా బిగ్ అచీవ్మెంట్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అట్లానే ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకోటి, లెట్స్ మేక్ ఇట్ 5000 ఫాస్ట్. అది కొంచెం కష్టమే, బట్ మీరు అనుకుంటే అయిపోతుంది. కొంచెం ఇంకా కొంచెం నేను కూడా ఏమన్నా కంటెంట్లో కానీ ఏదైనా ఉంటే నేను ఇంప్రూవ్ చేసుకుంటా. అట్లనే ఎలాంటి కంటెంట్స్ కావాలో, మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో ప్లీజ్ డూ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాటన్నిటి గురించి కూడా స్పెషల్గా వీడియో తీస్తా. ఓకే, చెప్పవా మరి నువ్వు కూడా సపోర్ట్ చేయమని చెప్పి? చెప్పు, మావాడు సిగ్గుపడతాడు కొంచెం. ఓకే, బాయ్.